వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్జీఏ కూటమి అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ముందుగా గిద్దలూరు పట్టణంలో నాయకులు కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో టీడీపీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, జనసేన పార్టీ నాయకులు బెల్లంకొండ సాయిబాబు, ఎన్జీఏ కూటమి అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్జీఏ కూటమి అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తరువాత ముత్తముల అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు అందిస్తున్న సూపర్ 6 పథకాలే ఎన్జీఏ కూటమిని అధికారంలోకి తీసుకువస్తాయని అన్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్న తనకు మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని ముత్తముల అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ యుద్ధంలో వాళ్ళు గెలిస్తే కొత్తగా వచ్చే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున నేను ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం. ఈరోజు వేలాదిగా జనం తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తీరు పొద్దున మే 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని నేను ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమనేటువంటి నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారు కూడా ఈ నియోజకవర్గంలో, అలాగే మా ఒంగోలు పార్లమెంట్లో ఎంపీగా వారు కూడా గెలవడం ఖాయమని మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఈరోజు మా నియోజకవర్గ పరంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, ఆ రోజు శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమాన్ని కానీ అందించాం. ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వారు చేసినటువంటి అభివృద్ధి ఏమీ మచ్చు కూడా లేదు. ఈరోజు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది. వెలుగొండ ప్రాజెక్టుని మాకు ద్వారా నీరు అందిస్తామని చెప్పి
ఈ రోజు కేవలం జాతికి అంకితం చేశామని చెప్తున్నారు తప్పితే ఒక్క ఎకరాకు మా పశ్చిమ ప్రకాశంలో సాగునీరు అందించినటువంటి దాఖలాలు లేవు. గిద్దలూరు పట్టణంలో అన్ని సమస్యలు చాలా ఉన్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో కూడా రేపు ఈ నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. తెలుగుదేశం కూటమి రేపు విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, అలాగే నేను ఇక్కడ స్థానికుడిని, నేను ఈరోజు నా మీద పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు నాన్ లోకల్ మనుషులు. ఈరోజు స్థానికుడిగా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు 5 సంవత్సరాలలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను ఇక్కడ. ఈరోజు నాన్ లోకల్ పీపుల్ ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారనేటువంటిది మా ప్రజలకు స్పష్టంగా తెలుసు. అక్కడ ప్రజల చేత తిరస్కరించబడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. నియోజకవర్గ ప్రజలు, మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి దీనిలో ఉన్నారు. లోకల్ వాళ్ళని గెలిపించుకోవాలని. ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోటీ అనేటువంటిది లోకల్కి నాన్ లోకల్ మధ్య పోటీ జరుగుతూ ఉంది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో పోటీ తెలుగుదేశం పార్టీ మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు, మా గిద్దలూరు నియోజకవర్గంలో. ఏది ఏమైనా ఈరోజు అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమము, ఈరోజు సూపర్ 6 ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో ఉందో, ఈ సూపర్ 6 అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కంటే ఇది ఎంతో మెరుగైనటువంటిది. అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేటువంటి మేనిఫెస్టోని ఈరోజు ప్రజలు స్పష్టంగా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని ఉంది. ఈరోజు నామినేషన్ అశోక్ రెడ్డి గారు నామినేషన్పై రావడం జరిగింది. భారీ ఎత్తున వచ్చి ఎండలో కూడా మీరందరూ వచ్చి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే అది మాకు అర్థమవుతుంది. ఒకటే 4వ తేదీ ఎవరు గెలవబోతున్నారు అనేది తెలిసిపోతుంది. ఇదే విధంగా 5 సంవత్సరాల ముందు జనాలు కదిలి వచ్చారని చెప్పి ఒక పక్క వేవ్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వేవ్ అనేది ఈరోజు ఈ పక్కకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమికి మారింది. ఆ వేవ్ అనేది ఈ పక్క వచ్చి రావడంతో తప్పకుండా జూన్ 4వ తేదీ ఈ కూటమి అనేది గెలవబోతుంది. ముత్తుమూల అశోక్ రెడ్డి గారు తప్పకుండా